ఓకే మై డియర్ సోల్జర్స్, ఛాంపియన్ ట్రోఫీకి ముందు ఆడే లాస్ట్ మ్యాచ్ గది కూడా ఉత్తుతో మ్యాచ్. సో అందరం మంచిగా ఆడి టచ్ లేకి రావాలా చూడి. గెట్ రెడీ బాయ్స్. కరెక్టేనే విరాట్, పైగా ఛాంపియన్ ట్రోఫీకి ముందర మనకి ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటుందో ఉండదో. నీ అవ్వ ఎట్టయితే గట్టనే గీ మ్యాచ్ల్ని మనం తలా ఓ నూరు జోపుకొని టచ్ లేకి రావాలా చూడే. ఎస్ గదేవే మనకు కావాల్సింది. మీరు టచ్ లేకొస్తే అంతకంటే ఏం కావాలి? నీ యవ్వ ఇంకా కథ ఖతర్నాకుంటది. ఉంటదన్నా ఉంటది, ఎందుకుండదు? నీ యవ్వ గిట్టనే నన్ను ఆంతలకి బయట కూర్చోబెట్టుకుంటూనే ఉండు. గా ఛాంపియన్ ట్రోఫీలో తెలుస్తుంది అసలు కథ. ఓసిని నువ్వు జర ఉప్పు తగ్గి తమ్ముడు, గీ మ్యాచ్ లో ఖచ్చితంగా ఆడిపించుకుంటా, రెడీగా ఉండు. మళ్ళా గదే నాకు మండేది. నీ యవ్వ ఇంపార్టెంట్ మ్యాచ్లు కాకుండా గీ ఉత్తుత మ్యాచ్లో ఆడిపించుకున్నాలని చూస్తున్నావు. అరే ఛాంపియన్ ట్రోఫీ స్క్వాడ్ లో ఉన్నా గస్ వంటిది నాకంటే ఈ పొద్దు నీకు గా ముద్దుల మామైన ఎక్కువైపోయినాడనే. అసలు వాడు నీకు ఏం మందు పెట్టినాడే నాకు అర్థం కాదు. తమ్ముడు కరెక్టే, ఛాంపియన్ ట్రోఫీ స్క్వాడ్ లో ఉన్నావు, కానీ మొన్ననే కదా T20 సిరీస్ ఆడినవు. గా ఛాంపియన్ ట్రోఫీకి ముందర జర రెస్ట్ ఇద్దాం అనుకున్నా గంతే. టీంలో ఉన్న ఒక్కగానొక్క లొడ్డపట్టు ఫాస్ట్ బౌలర్వి, నీకు దెబ్బలు తాకకుండా చాలా భద్రంగా వాడుకున్నాలని చూస్తున్నా తమ్ముడు, లేకుంటేనా. గట్టయితే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. వా రోహిత్ నువ్వు మళ్ళా గట్టని చెప్పి నన్ను ఆడిపించుకునేవే. నేను ఈ మ్యాచ్ కి స్వతంత్రంగా తప్పుకుంటున్నా చూడి. థ్యాంక్ యూ సో మచ్ కుల్దీప్ అన్న. ఓసిని ఎవరైనా నేను ఆల్తా అంటారు, కానీ నువ్వేందిలే. రోహిత్ నువ్వు గత తెల్లనేళ్ళు సిరీస్ పీకినందుకు ఫుల్ బింగి మీద ఉన్నారే. ఊకెగ్గి ఉత్తుత మ్యాచ్ ఆడి ఉతికించడం ఎందుకే? అసలే ఛాంపియన్ ట్రోఫీకి బిగ్గర 10 రోజులు కూడా లేదు. అవసరమా అన్న? ఎస్, సిరీస్ గెలుద్దామన్నా ఛాన్స్ లేదు. ఒక్క మ్యాచ్ అన్నా గెలిచి ఇజ్జత్ కాపాడుకున్నాలన్న ఆశ లేదు. క్లీన్సీ పైన పర్వాలేదు. నీ ఎవ్వకి లాస్ట్ మ్యాచ్ లో మాత్రం అడ్డదిడ్డంగా చప్పరించి బ్యాచ్ బలాట అంటే ఎట్టుంటుందో వినియాలకు చూపిస్తాం. నైనా సాల్టో, నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఉంటే జర తగ్గి. ఓసిని నువ్వేందివే నా ఎంబడి వన్నావు. నీ ఎవ్వగా T20 సిరీస్ లో తిప్పలు పెడుతుంది, మళ్ళా ఇప్పుడు కూడా నన్నే తగులుకున్నావు. ఇంకా నన్ను ఎడిచిపెట్టవా? తమ్ముడు సాల్టో, గా చక్రి తమ్ముడు నిన్ను ఎంత తిప్పలు పెడుతున్నాడో నాకు తెలియదు గాని నన్ను మాత్రం గీ జడ్డుగాడు జిడ్డులాగా తగులుకున్నాడువే. అరే ఎప్పుడు బ్యాటింగ్ వస్తే గప్పుడు వస్తాడు పుల్ల వీక్తాడు. నీ ఎవ్వ నేను తప్ప ఓలు కానొత్తలేరా ఏంది? ఎస్ గట్లుంటది నాతోని. గా జానల్ని బెత్తెల్ని డకెట్లని బకెట్లని పిసికెత్తే ఏమొత్తదే? అరే చిన్నబడికి పోతున్నప్పటి నుంచి ఆడుతున్నావు. వన్ డే స్పెషలిస్ట్ ప్లేయర్ వి, పీకెత్తే గీకెత్తే నీ పుల్లనే వీకాలే. రెడీగుండన్నావు, ఈ తూరు కూడా నీ పుల్లని వీకేది నేనే. దెబ్బకు హ్యాట్రిక్ కావాలే. గదిదా జడ్డు. నీ ఎవ్వ యాపొద్దు లేనిది ఇయాల ఫస్ట్ టైం భయం అవుతుందివే. ఏమైతుందో ఏమో. వారని ఏమంటున్నావు తమ్ముడు? టాసు. నీ ఎవ్వ గెలిస్తే ఒక బాధ, ఓడిపోతే ఒక బాధ. టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే భయపడి చేజింగ్ తీసుకున్నాడు అంటారు. గదే మళ్ళా బ్యాటింగ్ తీసుకుంటే మ్యాచ్లు ఓడిపోతున్న దుమ్మ ఫకురు తగ్గలే అంటారు. ఏం చెయ్యాలనో ఏమనే బొత్తిగా అర్థమైతలేదు. తమ్ముడు ఆల్రెడీ సిరీస్ పీకింది అనేతోళ్ళు ఎట్టైనా అంటారు. గవేం పట్టించుకోకుండా టాస్ గెలిస్తే ఫస్ట్ చేజింగ్ తీసుకో. సిరీస్ క్లీన్ షిప్ కాకుండా గెలిచి సీదా పాకిస్తాన్ పోదాం. ఏమంటావు? వద్దన్నో వద్దే, ఎంత కొద్దే. వాని గ్యాండ్లకు ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ బొత్తికి ఇయ్యొద్దే. బాగా 50 ఓవర్లు కాపించుకుంటారు. మధ్యాహ్నం ఎండకు ఫీల్డింగ్ చేసి సత్తం చూడి, తర్వాత మీ ఇష్టం. ఎస్ కరెక్ట్ చెప్పినావే రసీదన్న. రోహిత్ అన్నో వీని గ్యాన్లను చూస్తుంటే మళ్ళా ఫస్ట్ బ్యాటింగే తీసుకున్న తట్టున్నారే. నీ అవ్వ నువ్వు ఫస్ట్ టాస్ గెలిసన్నా. నీతో కాకుంటే చెప్పే బువామన్నకు 16 నూర్లు కాలబెట్టైనా సరే టిప్స్ పట్టుకొత్తా. మనస్ఫూర్తిగా బ్యాటింగ్ చేయక శంగన్ రోజులైపోయిందన్నో. రోహిత్ అన్న ఫస్ట్ మ్యాచ్ లో మన విరాట్ అన్నకి రెస్ట్ ఇచ్చినావు. రెండో మ్యాచ్ లో కుల్దీప్ అన్నకి రెస్ట్ ఇచ్చినావు. 2 మ్యాచ్లో హర్షదీప్ అన్నకి రెస్ట్ ఇచ్చినావు. కానీ గిల్లు గానికి మాత్రం బొత్తుగిత్తలేవేందే? తమ్ముడు పిల్లగాడు మంచి ఫ్లోలో ఉన్నాడు, పైగా డిప్యూటీ కెప్టెన్. గిట్ల ఫ్లోలో ఉన్న గిల్లు అయ్యర్లకు రెస్ట్ ఇచ్చుకుంటా పోతే ఫ్లో దెబ్బతినే ఛాన్స్ ఉంటది తమ్ముడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. గట్టయితే నేనేం పాపం చేసినానన్నా? అరే ఓ పక్క మన రాహుల్ అన్న వరుస పెట్టి బిస్కెట్ అవుతున్నా, నాకెళ్ళి దేకను కూడా దేక్తలేవు. కొంపదీసి టీంలో లొడ్డపట్టులుగా అక్షరు జడ్డు ఉన్నార్తి చాలనుకున్నావా ఏంది? తమ్ముడు నీ బాధ అర్థమైతాందివే. బుగులు వడాకు, అందరికి న్యాయం చేస్తా. ఫస్ట్ నువ్వైతే రెడీగుండు. బట్లర్ బై మ్యాచ్ జరిగేది మోడితాత గ్రౌండ్ లో. గాడవాని గ్యాన్లు లాస్ట్ 10 మ్యాచ్ల్లో గెలిచింది ఉత్తా 5. రికార్డేం గట్టిగలేదు తీయే. బుగులు వడాకు గెలుస్తాం. ఏందిలే బుగులు వడాక? అరే వాళ్ళ గ్రౌండ్ వాళ్ళకి అనుకూలియకుంటే మనకెట్ట అనుకూలిత్తదివే? మరీ ఇంత దేడిదిమాకుంటే ఎట్టలే. ఎస్ గిది మాత్రం కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. కానీ నా టిప్స్ గానే మీ తాన ఉంటే గది మోడితాత గ్రౌండ్ అయినా మోహన్ బాబు గ్రౌండ్ అయినా జూజుబే. తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా 16 నూర్లకు బెదపడకుండా దబిక్కిన ఫోన్ పే చేయి. మిగతా సంగతి నాకు వదిలే. ఈ మ్యాచ్ ను సునాయాసంగా గెలిపిస్తా. ఏమంటావు? బువమ్మన్న అంతలకి ఎందుకే సతాయిత్తో? అరే టిప్పుకి 16 నూర్లు అంటే యాట నుంచి దద్దునే. నైనా బట్ల రోగ్గా వన్డే వరల్డ్ కప్ లో ఎర్ర నైన్లకి జస్ట్ 2 టిప్స్ చెప్పిన గంతే. సునాయాసంగా టాస్ ప్లస్ మ్యాచ్ 2 గెలిచిర్రు. పైగా ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియా నైన్ల మీద మొన్ననే T20 వరల్డ్ కప్ లో రివెంజ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా మిగిలింది ఈ గ్రౌండ్ మీద ఉన్న రివెంజే. నా మాటిని తమ్ముడు, ఇవాళ అడ్డదిడ్డంగా 6లు తప్పరించుకుంటా గ్రౌండ్ రేకులకు బొక్కలు పెట్టి గ్రౌండ్ మీద ఉన్న రివెంజ్ ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారా బాబు? తర్వాత మీ ఇష్టం చూడు. జస్ట్ 16 నూర్లు ఫోన్ పే చేయవా, నేను చూసుకుంటా. ఏమంటావు?
ఎస్ మీరు గా పాకనేళ్ల మీద రివెంజ్ను చూసింటారు, గా నాగిన్ల మీద ఉన్న రివెంజ్ను చూసింటారు, గంతెందుకు గా ఆస్ట్రేలియా నేళ్ల మీద ఉన్న రివెంజ్ను కూడా చూసింటారు. ఫస్ట్ టైం గ్రౌండ్ మీద రివెంజ్ తీర్చుకుంటే ఎట్టుంటదో చూపిత్తాం. నీ ఎవ్వ సప్పరితే టాప్ లేచిపోవాలి. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అట్టనే ఛాంపియన్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని ప్లేయింగ్ లెవెల్లో ఎవరినెవరిని ఆడితే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో.